దేవనా నీకోసం వేరే వచ్చాడు. ఎవర్రా వీరయ్య? దేవన్న కోసం అప్పుడప్పుడు వచ్చి వెళ్తుంటాడు. మధు, ఎవరైనా ఆయన నా కోసం వచ్చాడు. మధు, నేను అర్జెంట్గా ఒక చోటుకు వెళ్ళాలి. ఊరెళ్ళాలా? ఎక్కడికి? కాకినాడ దాకా వెళ్ళొస్తాను. నాన్సీ పేరెంట్స్ వస్తుంటే నువ్వు లేకపోతే ఎలా? వాళ్ళు వచ్చేలాగా నేను వచ్చేస్తాను. నువ్వు మాత్రం ఇక్కడే ఉండు. రండి రండి, సమయానికి వచ్చారు. మీరు ఎందుకు ఆలస్యం చేస్తున్నారని నేను టెన్షన్ లో పడ్డాను. నాన్సీ ఎక్కడ ఉంది? నాన్సీ చాలా సంతోషపడిపోయి మీకోసం భోజనం రెడీ చేస్తుంది. మీరు కూర్చోండి రా. ఇక్కడ కూర్చొని కబుర్లు చెప్పడానికి కదా మేము వచ్చింది. పిలుదాన్ని. ఏంట్రా స్టీఫన్? ఏంటానే? మీరు వాడి గురించి చాలా గొప్పవాడు, గుణవంతుడు చెప్పారు కదా. వాడితో పరువు ప్రతిష్ట గల కుటుంబమా? ఈ వాళ్ళతో అన్ని ముగించేస్తా. మీరేం చెబుతున్నారో నాకు కొంచెం కూడా అర్థం కావడం లేదు. మీరేం చెప్పాలనుకుంటున్నారో కొంచెం అర్థమయ్యేలా చెప్పండి. పిలవరా దాన్ని. ముందు విషయం తెలియాల్సింది దానికే. ఏంటి? ఏం జరిగింది? ఏం జరిగింది పెదనాన్న? నాకు తెలియదు. నీకు దేవాకి పెళ్లి కుదరదని మాత్రం చెబుతున్నారు. ఎందుకనంటే చెప్పడం లేదు. కారణం నేను చెప్తాను. ముందు అవి చూపించరా దానికి. ఇటు చూడు, నీ ముద్దుల ప్రియుడి నిజ స్వరూపం. ఊళ్ళో ఉన్న వాడి సెకండ్ సెటప్ తో ఉన్న ఫోటో ఇది. మీకు పిచ్చకు మాట్లాడుతున్నారా? ఇదిగో మీరే చూసి చెప్పండి, ఇది నిజమో కాదు. లేదు, నేను నమ్మను. ఇంతకన్నా నీకేం రుజువు కావాలి? ఇక నీ ఆటపాటలు కట్టుబెట్టి మాతో బయలుదేరు. దేవా ఇంట్లో వాళ్ళు మన కోసం ఎదురు చూస్తున్నారు. ఇప్పుడు వాళ్ళకి నేనేం సమాధానం చెప్పాలి జోసఫ్? ఏది ఏమైనా వాడిని కలవకుండా మేము ఇక్కడి నుంచి వెళ్ళాం. వాడితో మాట్లాడాలి. రండ్రా. పెదనాన్న. ఓరి దేవుడా, నేను చూస్తున్నది నిజమా? పచ్చ నిజం. మీ బుద్ధిమంతుడైన కొడుకు మీకు తెలియకుండా ఉంచుకున్న అమ్మాయి. ఏంటి, కాదంటానికి ధైర్యం ఉందా? ఇది ముందే తెలియడం వల్ల మా పిల్లని మేము కాపాడుకోగలిగాం. కానీ ఒక విషయం గుర్తుంచుకోండి. ఇదిగో, ఈ విషయం గురించి ఆమె ఏమైనా చేసుకుంటే ఈ ఊరవతల చెరువుంది, గుర్తుందిగా? నర్రికి పాతి పెడతాం, తెలిసిందా? మీ కుటుంబ పరువు ప్రతిష్టలు ఏమిటో మాకు బాగా అర్థమయ్యాయి. ఇలాంటి దరిద్రమైన అలవాట్లు మా కుటుంబంలో ఏ ఒక్కరికి లేవు, తెలుసా? ఆపో, నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడడానికి ఇదేమన్నా మీ ఊరు అనుకుంటున్నావా ఏందే? నాకు తెలియకుండా నా తమ్ముడు ఏ పని చేయడు. మీరేదో ఫోటో తీసుకొచ్చి చూపిస్తే నమ్మడానికి మేము సిద్ధంగా లేవో. వద్దు, మీరు నమ్మొద్దు. కానీ వాడితో చెప్పండి మేము ఈ ఊళ్ళోనే ఉంటామని. ఏవైనా సరే వాణ్ణి కలవకుండా మేము ఇక్కడి నుంచి వెళ్ళాం. నానా మీరండి. ఓ భగవంతుడా. బాబు, ఈ విషయాలేవి మా నాన్నకు తెలియకూడదు. దేవనా, ఎరా వాళ్ళు వచ్చారా? వచ్చారు. కానీ కానీ ఏంట్రా? ఏమైందిరా? అది 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 వాళ్ళ ఈ సంబంధం వద్దని వెళ్ళిపోయారు. వాళ్ళు వచ్చినప్పుడు మేము ఇక్కడ లేము. కారణం ఏంటి అని అడిగితే ఎవరు ఏం చెప్పడం లేదు. అన్నయ్య, వీళ్ళు చెప్పేది నిజమేనా? ఈ పెళ్లి జరగదురా. అదేంటన్నయ్య, పెళ్లి జరిపిస్తానన్నారుగా, ఇప్పుడు ఏమైంది? ఇంకా నన్నేమి అడగొద్దు. అన్నయ్య, నువ్వైనా చెప్పమ్మా, అసలు ఏం జరిగింది? నీ గురించి వాళ్ళు ఏవేవో చెప్పి వెళ్ళారన్నయ్య. అసలు వాళ్ళు ఏం చెప్పి వెళ్ళారని అడుగుతున్నారు. చా, నువ్వు చెప్పమ్మా. నువ్వు చెప్పకపోతే నేను వెళ్ళి తాతయ్యని అడుగుతాను. వద్దు, తాతయ్యకి విషయాలేమీ తెలియవు, మేం చెప్పలేదు. నాన్న, అసలు ఏం మాట్లాడుతున్నారో నాకేం అర్థం కావట్లేదు. అసలు ఇక్కడ ఏం జరిగింది? ఈ పెళ్లి కుదరదని చెప్పి వాళ్ళు వెళ్ళిపోయారు.
దానికి కారణం ఏంటంటే? కారణం అది నువ్వే చెప్పాలి. ఎవర్రా ఈ అమ్మాయి? క్రిస్టియన్ అమ్మాయిని నువ్వు పెళ్లి చేసుకుంటానని చెప్పినప్పుడు మాకిష్టం లేకపోయినా నీ కోసం ఒప్పుకున్నా. మా అందరినీ నువ్వు మోసం చేశావు. చెప్పరా, ఎవరి అమ్మాయి? చెప్పు నాయనా, ఎవరు అమ్మాయి? నాకు తెలీదు. భారతి ఏంటక్కడ? నువ్వేనా భారతి? అవును తాతయ్య. ఎవరు ఏడ్చేది? అన్నయ్య కంట్లో దుమ్ము పడిందని మందేస్తే ఆ మంటకి తట్టుకోలేక ఏడుస్తున్నాడు. ఇక నువ్వు ఇంటికి రావద్దు. నేను చనిపోతే తలకొరి పెట్టడానికి నువ్వు చాలు. ఈ ఇంటి పరువు ప్రతిష్టల్ని మంటలో కలిపిన నీలాంటి కొడుకు నాకు అసలు పుట్టలేదనుకుంటాను. నువ్వు ఒక్క నిమిషం కూడా కొనడానికి వీలేదు. ముందెక్కడి నుంచి నువ్వు పోరా బయటికి. ఏమండి, వాడిని అలా అనొద్దండి. నాన్న వాడిని పంపించొద్దు నాన్న. నీకెలా చెప్పేది? పో. బాబు, దేవా, వెళ్ళొద్దురా. దేవా, వెళ్ళొద్దురా. దేవా చాలా మంచివాడు. ఈ ఊరికే మానసపుత్రుడు యోగ్యుడు అయిన దేవా ఇప్పుడు ఏమైపోయాడు? కష్టం. మధు, నిన్నెప్పటి నుంచో ఒక విషయం అడుగుదాం అనుకుంటున్నాను. నీకు దేవం మీద అంత కక్ష కలగడానికి కారణం ఏంట్రా? వాడొక్కడే శత్రువు కాదు, ఆ కుటుంబంలోని అందరూ. కారణం ఏంటో అడిగే ముందు నువ్వు నా గతం ఏంటో తెలుసుకోవాలి. మా నాన్న శివరాం గారు చాలా కష్టపడి ఈ ఊరొచ్చారు. అది నీకు తెలియదు. 35 సంవత్సరాల క్రితం మా నాన్నగారు ఈ ఊరి ఆచార్యుల దగ్గరికి వాద్య సహకారం అందించడానికి వచ్చారు. నాట్యం నేర్చుకోవటానికి వచ్చిన దేవా కుటుంబంలోని ఓ అమ్మాయితో మా నాన్నగారు అప్పుడు ప్రేమలో పడిపోయారు. ఆ సంగతి ఊరి వాళ్ళ ద్వారా దేవా కుటుంబానికి తెలిసిపోయింది. ఎవరికీ చెప్పకుండా ఆయన అమ్మాయిని తీసుకుని ఊరుదిరి పారిపోయారు. వాళ్ళు ఎక్కడెక్కడికో తిరిగి పూట గడవటానికి కూడా గతి లేక ఆనాడు వాళ్ళు నిజంగా చాలా కష్టపడ్డారు. ఆ సమయంలో ఓ ప్రభుత్వ ఆసుపత్రి వరండాలో దీనావస్థలో నేను మా నాన్న ఎలా ఉంటాడో కూడా నాకు తెలియదు. పాల డబ్బాకి డబ్బు లేకపోతే మా నాన్న అమ్మ తాళి అమ్ముదామని వెళ్ళి తిరిగి రాలేదు. అలాంటప్పుడు ఏం చేయాలో దిక్కుతోచుక మా అమ్మ నా 8 ఏళ్ల వయసులో నన్ను తీసుకుని దేవా వాళ్ళ ఇంటికి వచ్చింది. కానీ మమ్మల్ని లోపలికి రానివ్వలేదు ఆ పెద్ద ఆయన. ఆ తర్వాత మేము పెద్ద మామయ్య దగ్గరికి వెళ్ళాం. ఆయనకి ఇష్టం లేకపోయినా మమ్మల్ని ఆదుకున్నాడు. ఎప్పటికైనా మా నాన్న తిరిగి వస్తాడని ఎన్నో కలలు కంటూ ఎంతో ఆశగా చాలా రోజులు ఎదురు చూశాం. నీకు తెలుసా, నా కళ్ళ ముందే దేవా వాళ్ళ తల్లిదండ్రులతో ప్రేమను అనుభవిస్తూ ఉంటే అది చూసి తట్టుకోలేక ఎంతో కుమిలిపోయేవాడిని. ఒకసారి వాళ్ళ ఇంట్లో ఒక చిన్న తప్పు చేశాను. అది తెలిసి తెలియని వయసులో చేశాను. అక్కడున్న ఓ పాత దేవి విగ్రహాన్ని దొంగిలించాను. ఎవరికీ తెలియకుండా ఊరు వెళ్ళి పారిపోవాలనుకున్నాను. కానీ నా ఆశలన్నీ అడియాసలు చేశాడు ఆ దేవా. ఆ రోజు చాలా దిగులతో బయటకు వచ్చాను. 25 ఏళ్ల తర్వాత తిరిగి వచ్చినప్పుడు మా అమ్మ లేదు. జీవితం అంతా నా కోసం ఎదురు చూసి చాలా దీనావస్థలో చనిపోయింది ఆ పుణ్యాత్మురాలు. ఆ తర్వాత నన్ను కొడుకులా మా పెద్ద మామయ్య ఆకుంచెచ్చుకున్నాడు. నన్ను మోసం చేసిన ఆ దేవాన్ని ప్రేమించినట్టుగా నమ్మించాను, కాదు నటించాను. ఎప్పటికే నీ విషయం దేవాకి తెలిస్తే? తెలియాలి వాడికి. అందుకోసమే నేను ఇన్నాళ్ళు ఈ కష్టాలన్నీ భరిస్తున్నాను. ఆ రోజు నాన్సీ వాళ్ళ అన్నయ్యలో నాన్న ఇంటికి వచ్చి ఫోటో చూసి గొడవ చేసినప్పుడే ఆగిపోయింది ఆ దేవగాడి పెళ్లి.
ఆచారాలు పరువు ప్రతిష్టలు పక్కన పెట్టి కొడుకు పెళ్లికి ఒప్పుకున్న నారాయణ ఆ తర్వాత వాడిని బయటికి గంటేశాడు. ఒకప్పుడు ఆ ఇంటి నుంచి బయటికి గంటేయబడ్డ నేను ఇప్పుడు వాళ్ళ ఇంట్లోకి వెళ్తాను. వాళ్ళకి రక్షకుడుగా ఉండి ఆ కుటుంబంలోని ఒక్కొక్కరిని సర్వనాశనం చేసి నేను అనుకున్నది సాధిస్తాను శ్యామ్.